వెల్లుల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని బాగా ఎండబెట్టుకున్న రాగులు, బియ్యము, పెసలు కలిపినవి అవన్నీ డ్రై అయిపోయినాయి. వెల్లుల్లి, ఉల్లి కూడా ఎండబెట్టుకున్నాం కదా, వీటిని కూడా పౌడర్ చేసుకుందాం. సూప్స్లో టేస్టీగా ఉండటం కోసం ఇది బయట కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవటం కోసం వీటిని లైట్గా వేయించుకోవాలి. కలర్ మారకూడదు, మాడినట్టు ఉండకూడదు, అలా ఉంటేనే టేస్ట్ వస్తుంది. కాబట్టి రెండు కలిపి వేయించుతున్నాం. ఈ వేయించటం వల్ల ఏంటంటే వీటిలో ఏమైనా తేమ ఉంటే అది కూడా పోతుందండి. డ్రై రోస్ట్ చేసుకున్నాము, దీన్ని పౌడర్ చేసుకుని ఉల్లి, ఎల్లుల్లి నేను రెండు కలిపి చేసుకున్నాను. ఈ పౌడర్ని ఇలా తయారు చేసుకొని ఇలాంటి గాజు బాటిల్లో నింపుకొని టైట్గా పైన మూత పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 6 months వరకు కూడా వాడుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీ చేసుకొని మనం సూప్స్లో అన్నిట్లో కూడా వేసుకోవచ్చు. ప్రయోజనాలు చాలా మంచివి అన్నమాట. ఇది గుండె రక్త నాళాలకు చాలా మంచిది. అందులో ఉండే జిడ్డు, ఫ్యాట్ లాంటి దాన్ని కరిగించేస్తుంది. ఇంకొకటి కఫాన్ని కూడా తొలగిస్తుంది. ఇది గుండెకు రక్తశుద్ధికే కాకుండా మన ఫేస్కు మొటిమలు, మచ్చలు ఉన్న వాళ్ళు కూడా ఇందులో కొంచెం పౌడర్ తీసుకొని పెరిగేసుకొని బాగా పేస్ట్ లాగా చేసి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల మొటిమలు, మచ్చలు తొలగించి ఇన్ఫెక్షన్స్ని కూడా రానివ్వదు. ఇంకోటి హెయిర్కి టానిక్లా పనిచేస్తుంది. ఒక 100 grams ఆయిల్ తీసుకొని అందులో ఇది 10 grams వరకు వేసుకొని మరిగిచ్చేసి ఆ నూనెను కొంచెం పచ్చకర్పూరం ఉంటే వేసుకోవచ్చు, లేదు అంటే వడగట్టేసుకొని శుభ్రంగా బాటిల్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత దీన్ని అప్లై చేసే విధానం ఏంటంటే డబుల్ బాయిల్ చేయాలి. ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి అవి వేడైనాక ఆ గిన్నెలో ఇంకొక గిన్నెలో నూనె వేసుకొని పెట్టాలి. అది వేడైన నూనెను జుట్టు కుదుర్లకు బాగా అప్లై చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే జుట్టుకు ఇన్ఫెక్షన్స్, డాండ్రఫ్ లాంటివి ఇవన్నీ పోయి జుట్టు కుదుర్లు స్ట్రాంగ్ అవుతాయి. తొందరగా తెల్లబడే గుణాన్ని కూడా తగ్గిస్తుంది జుట్టుకు. ఇంకొకటి జుట్టు చిట్లటం కూడా ఉండదు చివర్లు. ఎంత మంచి గుణాలు ఉన్నాయి ఇందులో. దీన్ని వేస్ట్ చేయొద్దు. పొట్టు వలిసినప్పుడల్లా పడేయకుండా దాన్ని మొత్తం స్టోర్ చేసుకొని ఒకసారి బాగా కడిగేసి ఆరబెట్టి పౌడర్ చేసి పెట్టుకుంటే సూప్స్ వీటిల్లో వేసుకోవచ్చు. ఇంకా తాగాలి అనే వాళ్ళైతే మజ్జిగలో, చల్లటి మజ్జిగలో కొంచెం పౌడర్ కలిపేసి నిమ్మరసం వేసుకొని తాగొచ్చు. దీనివల్ల కూడా రక్తశుద్ధి అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.